హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఎవరీ గుడ్ మార్నింగ్. ఈ వ్లాగ్ వచ్చేసి మేము శ్రీశైలం వెళ్ళిన వ్లాగ్ అండి. మొన్న వీకెండ్స్లో శ్రీశైలం వెళ్ళామన్నమాట. మా ఆడపడుచు చూడలేదని సింపుల్గా మా ఆడపడుచు మా ఫ్యామిలీ అనమాట, అంతే. వెళ్ళాము. షవర్పేట దగ్గర ఓఆర్ఆర్ ఎక్కామన్నమాట. చాలా పెద్ద రోడ్ సైడ్ నాగచంప ఫ్లవర్స్ చాలా అందంగా అనిపించి అలా తీశానన్నమాట వీడియో. చాలా విశాలమైన రోడ్లు. శ్రీశైలం మనకి హైదరాబాద్ నుంచి 320 చిల్లర వస్తుందన్నమాట దూరము. ఆ బోర్డ్స్ చూడండి, మనము శ్రీశైలం వేలో ఉన్నాం అన్నమాట. చూడండి, బోర్డ్స్ కూడా తీశాను శ్రీశైలం అలా అలా ఉంది. అయితే ఈ వ్లాగ్లో ఎంతవరకు ఉంటుందంటే శ్రీశైలం దగ్గరి రోడ్డు వరకు ఉంటుందన్నమాట. తర్వాత తీసిన వీడియోలో, తర్వాత పెట్టే వ్లాగ్లో మొత్తం కవర్ అవుతుంది, అంటే ఎక్కడెక్కడ చూసాము అన్నవి. దీంట్లో మటుకు మనకి మేము శ్రీశైలం మూడోసారి అనమాట ఇది. మా నాన్న వాళ్ళతో వెళ్ళాం మొత్తం ఫ్యామిలీ. మా అమ్మ అక్కయ్య పిల్లలతో వెళ్ళాము ఒకసారి. ఇప్పుడు మా ఆడపడుచుతో వెళ్తున్నాం కదా. ఎప్పుడు శ్రీశైలం వెళ్ళాక కూడా మేము మైసిగండి దారిలోనే ఉంటుంది కదా, దగ్గరలోనే ఉంటుంది కదా మైసిగండి. ఆ మైసిగండిని దర్శించుకొని గండిమైసమ్మని దర్శించుకొని వెళ్తాం అనమాట. ఈరోజు కూడా మొన్న వీకెండ్ కూడా దర్శించుకొని వెళ్ళాము. అక్కడ వీడియో తీయలేదు, మర్చిపోయాను. దాని తర్వాత డిండి ప్రాజెక్ట్ దగ్గర తీసాము. మళ్ళీ మైసిగండి దగ్గర వీడియో తీయడం మర్చిపోయాను అనమాట. అసలు ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ కానీ హైవే కానీ ఎక్కినప్పుడు చాలా సరదాగా ఉంటుంది. ఎందుకంటే వాహనాలన్నీ లారీలను మనం ఓవర్టేక్ చేస్తూ ఉంటాం కదా, కొంచెం అవి లోడ్తో ఉంటాయి కాబట్టి బరువుగా కొంచెం స్లోగా వెళ్తుంటాయి. వాటిని క్రాస్ చేస్తున్నప్పుడు చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ దశలో వీడియో ఎందుకు తీస్తున్నానంటే పైన క్లైమేట్ చూపించడానికి. మేము ఇంట్లో నుంచి బయలుదేరిందే 10:30, చాలా లేట్ బయలుదేరాము. అయినా కూడా చూడండి ఎంత క్లౌడీగా ఉందో. ప్రతిరోజు చలికాలం అయినప్పటికీ 7 to 8 మధ్యలో ఎండ వచ్చేస్తుంది. ఆ వీకెండ్ మాత్రం ఇక వర్షం కూడా పడింది, సన్న వర్షం. సండే అండ్ సాటర్డే 2 రోజులున్నాం అదనమాట. అందుకు వీడియో తీశాను, క్లౌడీగా ఎలా ఉంది చూడండి అన్నట్లు. మైసిగండి దర్శనం అయిపోయిందనమాట. మైసిగండి దర్శనం అయిపోయి ఇప్పుడు ఇక డిండి ప్రాజెక్ట్ వైపు వెళ్తున్నాము. చూడండి, ఇది డిండి ప్రాజెక్ట్ కదా. అయితే ఇక్కడ ఇటు సైడ్ అంతా చేపల వాసన వస్తుందండి. ఇక్కడ నిల్చున్నాను కదా, ఇక్కడ నుంచి తీస్తున్నప్పుడు అంతా చేపల వాసన. అంటే చేపలు లాట్గా ఇక్కడ కొనుక్కుంటారు కదా, కొనేసేసుకొని అమ్ముకుంటుంటారు. మసాలా పెట్టేసి కర్రీ చేస్తారు, ఫ్రై చేస్తారనమాట. మేము ఫ్రై పీసెస్ తీసుకున్నాము, అంటే మసాలా పెట్టి మ్యారినేటెడ్ పీసెస్ కేజీ తీసుకొని ఫ్రై చేయించుకున్నాం అనమాట. నాట్ సో గుడ్, అంటే అంత బ్రహ్మాండంగా ఏమి లేవు, నాట్ బ్యాడ్ ఉన్నాయి. ఒక్కసారి టేస్ట్ చూస్తే తెలిసిపోతుంది కదా, ఆ కోరిక తీరిపోతుంది కదా అన్నట్లు తీసుకున్నాం అనమాట. చూడండి, అక్కడ వాటర్ ఫాలింగ్ ఎంత అందంగా ఉందో జాలువారుతూ. నాకైతే చాలా నచ్చింది అనమాట. ఇప్పుడు ఈ మెట్లన్నీ ఎక్కి వెళ్ళాలన్నమాట, కొద్దిగా ఎత్తుగానే ఉన్నాయి. ఈ వాటర్ ఫాల్స్ తీస్తున్నాను కదా, ఎంతసేపు తీసినా అలా తీయాలనిపిస్తుంది. ఇక ఇక్కడ చూడండి, జామకాయలు చాలా కాస్ట్లీగానే అమ్ముతున్నారు. జామకాయలు పైన రేగ్గాయలు, మామిడి కాయ పీసెస్ అవి అమ్ముతున్నారనమాట. కానీ అంటే ఇక్కడ కాస్ట్లీగానే అమ్ముతారులేండి. చూడండి, మా వాళ్ళు ఎక్కేశారు, నేను ఈ వీడియో కోసం ఉండిపోయాను. అలా ఎక్కేసాను మొత్తానికి. ఆయాసం వచ్చింది బాగా నాకైతే. చూడండి, ఆ వాటర్ ఎంత అందంగా ఉంది. ఎన్నిసార్లు చూసినా డిండి ప్రాజెక్ట్ తెలుసు కదా నాకు, అయినా కూడా ఆ వాటరు, ఆ ఎయిర్, మంచి ఎయిర్ ఫ్లో ఉంటుంది కదా, చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మా పిల్లలు ఒకసారి నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నాన్న వాళ్ళతో వెళ్ళాను, మళ్ళీ పిల్లలు పుట్టి చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళాము. ఇప్పుడు కొద్దిగా పెద్దగా అయ్యారు పిల్లలు, ఇప్పుడు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి, పైనుంచి వ్యూ అన్నమాట.
నాకు ఎత్తైన ప్రదేశాల నుండి ఎంత సేఫెస్ట్ ప్లేస్లో నిల్చున్నా కూడా కొంచెం టెన్షన్ అనిపిస్తుంది నాకైతే. మరి ఇక్కడ అయితే ఇంకా బాగా డేంజర్ అనిపించింది నాకు. కొంచెం దూరం నుంచే నడిచానమాట. చూడండి ఇక్కడ పైన ఉడకబట్టినవి వేయించిన వేరుశనగలు అమ్ముతున్నారనమాట. లోపల ఒకటి ఉంటుంది కదా గదిలాగా రౌండ్గా, అదిగోండి అక్కడ ఆ రూమ్లో నుంచి కూడా వ్యూ తీశాను చూడండి. ఇది పైనుంచి అన్నమాట. చాలా అద్భుతమైన సీనరీ, ఎంత అందంగా ఉంది చూడండి. అసలు ఈ వాటర్తో ఎన్ని పంట పొలాలు పండిస్తారు. మనకి బియ్యము, మనం తినే బియ్యము ఇలా పండించడమే కదా, ఈ వాటర్తోనే కదా. చూడండి వాటర్ బాడీ, ఎంత లార్జ్ వాటర్ బాడీ. వాటర్ చూస్తుంటే అసలు చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది నాకు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట. చూడండి ఇది కొద్దిగా రూమ్ లోపల కార్నర్లో ఉంటుంది కదా, ఆ రూమ్ లోపల నుంచి వ్యూ అనమాట ఇది. చూడండి అక్కడికి వెళ్ళేసరికి 1:30 అయింది మాకు. డిండి దగ్గర దిగాము, 1:30 అయింది. పైకి వచ్చి ఇదంతా చూసుకొని మళ్ళీ కిందికి దిగి చేపల ధర మాట్లాడుకొని ఫ్రై చేయించుకొని అక్కడే తినేసి అక్కడ నుంచి బయలుదేరేసరికి మాకు 3:15 3:10 అయింది. టైం చూపిస్తాను అప్పుడు కూడా మీకు. చూడండి మా వాళ్ళందరూ, మా పిల్లలు, మా ఆడపడుచు, మా హస్బెండ్, నేను, అలా అన్నమాట. మైసిగంటిలో పెట్టుకున్న బొట్టు అనమాట అది. పైన పెట్టారు కదా, అక్కడ పూజారి వారు పెట్టారనమాట. అక్కడ క్లారిటీగా రావట్లేదు, గ్లేర్ పడిపోతుంది అంతా. ఇక అక్కడ నుంచి చెప్పాను కదండి 3:10 అట్లా అయిందనమాట. ఇక శ్రీశైలం రూట్లో పడ్డాము. అంటే ఆల్రెడీ మైసిగండి చూసుకున్నాము, డిండి చూసుకున్నాం కదా, ఇక శ్రీశైలం దారిలో పడ్డాము. ఇక్కడ రోడ్డు కొంచెం అటు ఇటుగా ఉంది. ఆ దూరంగా ఉన్న కొండల గురించి తీశానమాట. బాగుంది కదా చూడ్డానికి అనేసి. దూరపు కొండలు. మేము వైజాగ్లో ఉన్నప్పుడు, మా మ్యారేజ్ అయిన కొత్తలో మేము ఏమంటారు వైజాగ్లో గుర్తుకు రావు, అగనంపూడిలో ఉండేవాళ్ళము ఒక ఇంట్లో. పైన ఉండేవాళ్ళం మేము ఫస్ట్ ఫ్లోర్లో. ఆ ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తే ఇలాంటి కొండలు కనిపించేవి చక్కగా. అంటే అక్కడ కూడా ఇంకా నిర్మాణాలు అంత ఊపందుకోలేదన్నమాట. మేము రెంట్కున్న ఇల్లు పక్కిల్లు, అక్కడక్కడే ఇళ్ళు అనమాట. చాలా ప్రశాంతంగా ఉండేది. చూస్తున్నారా 3:15 అవుతుంది టైము. అలా ఆ వేలో ఉన్నాం, శ్రీశైలం వేలో. ఇక ఘాట్ రోడ్లు, నల్లమల అడవుల, నల్లమల ఫారెస్ట్ స్టార్ట్ కాబోతుందన్నమాట. ఇక ఘాట్ రోడ్స్, అబ్బాబాబా ఏం మలుపులు, ఏం రష్ అండి బాబు వెహికల్స్ది. మీకు ఇంకో వీడియోలో, అంటే శ్రీశైలం దర్శనం అయిపోయి రిటర్న్లో వీడియో తీశాను నేను. ఎంత ట్రాఫిక్ జామ్ అంటే, ఎందుకు అంత ట్రాఫిక్ జామ్ అంటే, కార్తీక మాసం లాస్ట్ డే ఒకటి, అమావాస్య ఒకటి, ప్లస్ ఇంకేంటి వీకెండ్స్ మామూలుగా ఏ స్పెషల్ డే లేకపోయినా వీకెండ్లో వెళ్తేనే చాలా రష్ ఉంటుంది. అందున కార్తీక మాసము ఫుల్, కార్తీక మాసం అంతా శివునికి ఇష్టమైన మాసం కాబట్టి భక్తుల తాకిడి ఉంటుంది, చాలా రష్ ఉంటుంది. అందులోనూ కార్తీక మాసం ఎండింగ్ అంటే ఇక అమావాస్య కదా. మేము ఆ రోజు వెళ్ళాం వెళ్తూ. ఇక మా కష్టాలు అన్నీ ఇన్ని కావు. రూమ్ అయితే దొరకనే లేదు. చూడండి ఘాట్ రోడ్స్లో పడ్డాం. ఇవన్నీ ఘాట్ రోడ్సే, ఇక నల్లమల ఫారెస్ట్ అదనమాట. అస్సలు రూమ్ దొరకలేదండి మాకు. చాలా త్వరగా వెళ్ళాం, 6:30 లోపే అక్కడ చేరుకున్నాం. అయినా కూడా రూమ్స్ దొరకలేదు మాకు. ఇంకొంచెం ముందు రావాల్సింది అంటున్నారు అందరూ. శ్రీశైలంలో అయితే మాకు రూమ్ దొరకలేదు, మొత్తానికి దొరకలేదు.
దానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్లేస్‌లో ఒక దగ్గరికెళ్ళాము లాడ్జ్ దగ్గరికి. అక్కడ అయిపోయినాయని వేరే ఆయనకి ఫోన్ చేస్తే అక్కడ దొరికాయి మాకు. అక్కడ లాస్ట్ 2-3 రూమ్సే ఉంటే మేము త్వరగా వెళ్ళి ఆక్యుపై చేసుకున్నాం అనమాట. అలా అయింది పరిస్థితి. ఆ ప్లేస్ పేరేంటి, శ్రీశైలం నుంచి 10 కిలోమీటర్స్ ఇవతల ఉందంటే సుందిపెంట దగ్గరికి వరకు వచ్చామన్నమాట మేము. అక్కడ ఇక మధ్యలో వర్షాలు పడుతూనే ఉన్నాయి కదా, సన్న వర్షము. అక్కడ చాలా వర్షం పడి వెలిసిందనమాట మేము వెళ్ళేసరికి. మేము ఇక్కడ శ్రీశైలంలోకి 6:30కి వచ్చి ఒక అరగంట 40 మినిట్స్ లాడ్జెస్ కోసము వెతికి దొరక్కపోయేసరికి డిన్నర్ అయ్యాక దర్శనం చేసుకొని, అంటే ఏమన్నారంటే కార్తీక మాసము అమావాస్య రోజు కాబట్టి 3 అవర్స్ కంపార్ట్మెంట్లో అలా ఉండిపోవాల్సి వస్తుంది, ఒక దర్శనము అంత లేట్ అవుతుంది అన్న ఉద్దేశంతో మళ్ళీ లోపలికి వెళ్తే 9 కావచ్చు, 10 కావచ్చు, 11 కావచ్చు, తెలియదు, మన చేతుల్లో ఉండదని చెప్పేసి మేము రూమ్ తీసుకొని డిన్నర్ చేసి వెళ్దాం అనుకున్నాము. రూమ్ ఎలాగో దొరకలేదు, టైం ఎందుకు వేస్ట్ చేయడం అని తినేసి ఇక దర్శనానికి వెళ్ళామన్నమాట. దర్శనానికి వెళ్ళాము, అసలు చెప్తే నమ్మరు ఎంత తొందరగా అయిపోయిందంటే, అసలు ఇంతసేపు వెయిట్ చేసామా అన్నట్లు ఏం లేకుండాను. విదిన్ హాఫ్ అన్ అవర్ అనుకోవచ్చు, విదిన్ హాఫ్ అన్ అవర్ కాదులేండి, విదిన్ 45 మినిట్స్ అండి. విదిన్ 45 మినిట్స్ అసలు ఆ కంపార్ట్మెంట్లోకి వచ్చిన ఒక 25 మినిట్స్ లోపు రిలీజ్ చేశారు. 1, 2, 3 మాది 4th రూమ్ అనమాట, 4th కంపార్ట్మెంట్. ఫోర్త్ కంపార్ట్మెంట్ వదిలేశారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అంత త్వరగా అవుతుంది ఇంత రష్ పీరియడ్లో కూడా అని అనుకోలేదు, కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక రూమ్ కోసం వెతుకులాట అనమాట. మొత్తానికి సుందిపెంటలో దొరికింది కదా రూము. ఆ రూమ్ వ్లాగ్ కూడా చేశాను, అది కూడా పెడతాను నెక్స్ట్ వీడియోలో. ఓకే, మరి చూడండి, సన్న వర్షం పడుతుందని తీశాను ఈ ఘాట్ రోడ్స్లో. ఓకేనండి, మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది మనము శ్రీశైలానికి దగ్గరగా ఉన్నాం. ఇది నెక్స్ట్ పార్ట్లో మిగతాది.